ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో ఇవాళ ఓ విశిష్ట అతిథి ఉన్నారు. అవసరమైన సమయంలో ఎందుకు ఈరోజు ఈ సమయం అవసరమైంది అని అంటున్నానంటే, అలాంటి వ్యక్తులు మాట్లాడాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మాట్లాడి ఆ కొన్ని విషయాల మీద కొంత వివరణ ఇస్తే ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది నేను ఎన్నికల గురించి చెప్పట్లేదు. ఎన్నికలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు, దేశవ్యాప్తంగా జరిగే కొన్ని వ్యవహారాలను ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. విశ్రాంత IAS అధికారులు, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు LV సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. సార్, నేరుగా మనం విషయంలోకి వెళ్ళిపోతే, మీరు నేరుగా కాస్త పరుషంగా మాట్లాడాలి అని అంటే గనక, నేను అడగాలి అంటే గనక, వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారు. పెన్షన్దారులని మలమల మార్చుతున్నారు ఎండలో. కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఎందుకు మీరు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? వాలంటీర్ల వ్యవహారంలో నేరుగా ఇళ్లకు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే మీలాంటి వ్యక్తులు ఇలా చేయడం ఎందుకు? అదేనండి, అంటే ఇది ఒక అభియోగం, దురదృష్టకరమైన అభియోగం. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఓటర్లని ఎవరు కూడా ప్రభావితం చేయకూడదన్నది ప్రధానమైన సిద్ధాంతం. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు పాటుపడేది ఏమిటంటే, అలాంటి శక్తులు ఎవరైనా సమాజంలో ఉంటే వారిని ఏ విధంగా పరిపాలనకి దూరం చేయాలి. మనకి పరిపాలన విధానంలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఉన్నారు. అంటే నేను జ్యుడిషియరీ గురించి ప్రస్తుతానికి ప్రస్తావన చేయకపోతే, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే అధికారులు ఎవరైతే జీవితాంతం కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించడానికి తర్ఫీజు పొంది ఉద్యోగాలు స్వీకరించి తగు జీతపత్యాలు స్వీకరిస్తున్నారో వీరందరినీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎన్నికల ప్రక్రియ ద్వారా వచ్చి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకి జరుగుతాయో అన్ని సంవత్సరాలు కూడా ఆ కాల పరిమితిలో వాళ్ళు అధికారాన్ని చెలాయించి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని ప్రజలకి వివరిస్తూ పరిపాలన సాగిస్తారు. వారు చేసే పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉన్నదో లేదో న్యాయస్థానాలు చూస్తాయి. ఇది క్లుప్తంగా మనం ఏర్పాటు చేసుకున్న పార్లమెంటరీ వ్యవస్థ. ఇప్పుడు ఇందులో మనం చూస్తుంది ఏమిటంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఒక నూతనమైన ప్రక్రియ. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేశారా, ప్రజలకి వీళ్ళు ఈ విధమైన తాయిలాలు అందించడానికి ఉపకరిస్తుందని పెట్టుకున్నారో అది మనం తర్వాత అంశాన్ని మాట్లాడచ్చు. కానీ వారు ప్రతి 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఒక వాలంటీర్ అని చెప్పి పెట్టుకుని, ఆ వాలంటీరే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నెల విధిగా వాళ్ళందరికీ రావాల్సిన రేషన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇంకేదైనా సహాయం వాళ్ళకి కావాలంటే అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మాటి మాటికి అందరూ చెప్పరు. ఇది బలన ఆయన నడిపిస్తున్న ప్రభుత్వము. ప్రభుత్వానికి కూడా మనం నామకరణం చేసుకుని ఇది ఆయన ప్రభుత్వము, ఆయన నడిపిస్తున్న ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు. చెప్పడంలో ఎక్కడ మనకి దాని మీద ఏమి వ్యతిరేకత లేదు. చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనేస్తుంటాం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మరుమాయం అయిపోవాలి, అక్కడ కనిపించడానికి లేదు. నాకు ఫలితాలు రావాలి, వచ్చాయి. ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. ఎవరి మాట చెప్పడానికి లేదు. ఈయన నీకు పంపించాడు ప్రత్యేకంగా, నువ్వు తింటావని చెప్పి హాట్ బూరి పంపించాడు, ఇడ్లీ పంపించాడు, ఏం చెప్పడానికి లేదు. అతనికి అందించాలి. సో ఎలక్షన్ కమిషన్ ఏమందంటే, అనేక ఆక్షేపణలు ఫీల్డ్ లెవెల్ నుంచి రావడం వల్ల, అపోజిషన్ పార్టీ ఇవ్వడం వల్ల, ఏ కారణమైనా కావచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి వీరికి ఇవ్వవలసిన ఈ బెనిఫిట్స్ అన్నీ, పెన్షన్లు ఇవన్నీ కూడా
సజావుగా వారికి అందించండి అని ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జారీ చేశారు. అవును. జారీ చేసిన తర్వాత దీని లోటులు ఏమిటి, దీన్ని ఎలా అమలు చేయాలి, ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిది, ఉన్న కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు వాళ్ళది. కాబట్టి ఆక్షేపణ వాలంటీర్స్ మీద వచ్చింది. ఎందుకు? ఈ వాలంటీర్స్కి 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఇంతవరకు కూడా ప్రభుత్వం వీళ్ళనే కొనియాడుతూ, వీరు మా పార్టీకి చెందినవారు, వీరే మిమ్మల్ని అందరినీ నడిపిస్తారు, ఏ విధంగా ఎవరికి ఓటు వేయాలో, వీళ్ళందరికీ సన్మానాలు ఏర్పాటు చేశారు, వీళ్ళనే చాలా చాలా గొప్పగా కొనియాడుతూ ముఖ్యమంత్రి కూడా సభలు నిర్వహించాడు అనేటప్పటికీ దీనికి సంపూర్ణంగా రాజకీయ రంగు వచ్చేసింది. అలాంటి రాజకీయ రంగున్న వ్యవస్థని ఎన్నికల్లో పెట్టుకోవటం అంటే అది ఏ విధంగా అది ఆమోదయోగ్యం కాదు. కాబట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా ఈ ఇష్యూని లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక స్వచ్ఛంద సంస్థని వాళ్ళు ఉటంకిస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు తీసుకొచ్చిన కంప్లైంట్ ఆధారంగా మీరు వాలంటీర్స్ అందరినీ దూరంగా పెట్టండి, వాళ్ళకి ఇవ్వవలసినవన్నీ కూడా సకాలంలో మీరు చెల్లించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీరు ఏ ఉద్దేశంతోనైతే వాలంటీర్లు పక్కన ఉంచాలని మీరు కంప్లైంట్ చేశారో ఎలక్షన్ కమిషన్ కూడా అదే ఉద్దేశాన్ని అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ ప్రలోభ పెట్టడం అనేటువంటి వ్యవహారమే కదా వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తే. ప్రలోభ పెడితే వాళ్ళు ప్రలోభానికి గురయ్యి ఒకరి వైపు మొగ్గు చూపుతారనేదే కదా అంతిమంగా దాని సారాంశం. సో ఇలాంటి క్రమంలో వాలంటీర్లను పక్కన పెడితే వాలంటీర్లు ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వలేకపోతే ఈ వ్యవహారాన్ని ఆ పర్టికులర్ పార్టీ లేకపోతే ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దాన్ని ప్రజలకి చేర్చుకోవలసిన రీతిలో చేర్చుకొని ఇంకాస్త లబ్ధి పొందడానికి అవకాశం కల్పించినట్టు అయ్యిందేమో కదా అనే ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతుంది కదా సార్. చేస్తారు. అంటే ఇప్పుడు ఇరు వర్గాలు కూడా పై చేయి సంపాదించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అది అందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమీ లేదు. రాజకీయ పార్టీలు కాబట్టి రెండు రాజకీయ పార్టీలు కబడ్డీ ఆడుతున్నారు కొంతసేపు, క్రికెట్ ఆడతారు కొంతసేపు, హాకీ కొంతసేపు ఆడతారు. అంటే అన్ని క్రీడలు కూడా వాళ్ళు ఆడి గెలవడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. దాంట్లో కొన్నిసార్లు తప్పుడు కూతలు కూస్తారు, తప్పుడు నేరాలు మనుషుల మీద మోపుతారు, మంచి ఉద్దేశాలతో పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా రాజకీయ రంగు పులుముతారు. ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు అవలంబిస్తున్న ప్రక్రియలు. కానీ ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఈ వ్యవహారాన్ని? ప్రజలు తీసుకునేలాగా మీరు సిటిజన్ ఫర్ డెమోక్రసీ మీ ఆర్గనైజేషన్ ప్రజల్లోకి దీన్ని పాజిటివ్గా తీసుకెళ్లడంలో ఎక్కడేమన్నా వెనకబడినట్టు అనుకో. మేము వాళ్ళతో పోటీ పడలేం కదండి గోపి గారు. ఇప్పుడు వాళ్ళు జిల్లాకి కొన్ని వేల మందిని, మరి పేపర్లో చదువుతుంది ఎంతవరకు నిజమో తెలియదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకుంటున్నారు పార్టీలందరూ కూడా. మేమేదో చాలని పెన్షన్ డబ్బులతో మా వ్యవహారాలు మేము నడుపుకుంటున్నాం. మీలాంటి వారందరూ కూడా మీ సౌజన్యంతో ఏదో మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేమేం చేయగలం? కాబట్టి ఇలా చేస్తున్న వాళ్ళ చర్య తప్పు అని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రేపు ఒక మొట్టిగా మొట్టింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. మీరు చేసింది తప్పు, మేము మీకు డెసిషన్స్ మీకు కమ్యూనికేట్ చేసాము, పెన్షన్ మీరు సజావుగా వేరే మార్గం ద్వారా ఇవ్వమని చెప్పాము. అలా వేరే మార్గం ద్వారా ఇవ్వడానికి వ్యవస్థ ఉందా సార్ ప్రస్తుతానికి ప్రభుత్వంలో? బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఇవ్వడానికి. అదే హైకోర్టు కూడా ఉల్లంఘించింది కదా. హైకోర్టు కూడా ఏమందంటే దేశవ్యాప్తంగా పెన్షన్లన్నీ అందరికీ అందుతున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అని వాళ్ళు చెప్పవలసిన రీతిలో ప్రభుత్వాన్ని వాళ్ళు నిందించినట్టుగానే మనం భావించాలండి. హైకోర్టులో ఈ ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు నిందించారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇంకా వార్డు స్టాఫ్ ఉన్నారు, తర్వాత విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, నార్మల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వినియోగించుకుని చేయొచ్చు. పైపెచ్చు ఎక్కడా కూడా అందరినీ ఆఫీస్కే వచ్చి తీసుకెళ్ళాలి అనే నిబంధన కూడా ఈసీఐ పెట్టలేదండి. ఇప్పుడు నడవలేని వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ హక్కు కూడా ఇవాళ మనం ఇంటి నుంచి ఓటేసుకోవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పుడు
పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళ ఆఫీస్కి రావాలని చెప్పి ఎక్కడ నిబంధనలు లేవు. కేవలం ఆ ఎండలో వాళ్ళందరినీ తీసుకురావడం, అన్ని చిత్రాల కింద చేయడం, వీడియోల కింద చేయడం, అదేవో ఛానల్స్లో పెట్టడం, ఇదంతా కూడా దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోదా అండి? చూద్దామండి, తప్పకుండా తీసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన తర్వాత, కోర్టులు చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాంటి వీడియోలు తయారు చేసి ప్రజల్లోకి వదిలారు అని అంటే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దాని మీద దృష్టి చూడాలండి. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. మేము నిన్న కూడా జనరల్ అబ్జర్వర్ గారిని కలిసినప్పుడు, మిశ్రా గారిని విశాఖపట్నంలో, నిమ్మగడ్డ రమేష్ గారు, నేను కూడా ఈ పెన్షన్లన్నీ కూడా ఈ విధంగా ఆలస్యమైనాయి, కనీసం వారం రోజులు ఆలస్యమైనాయి, ఇది మళ్ళా మే నెలలో పునరావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోండి. కరెక్ట్. ఇంకొక నెల మిగిలే ఉంది కదా, మే నెలలో ఇవ్వాల్సి వస్తుంది. మే నెలలో ఇదే సాకులు చెప్పి మళ్ళా ఆలస్యం అయిందంటే తప్పకుండా ఎన్నికల్లో దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. తర్వాత అంటే ఒక పార్టీకి దానివల్ల మేలు జరిగి ఇంకొక పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇద్దరికీ కూడా సమానమైన అవకాశాలు లభించాలి రాజ్యాంగంలో. ఒకవేళ 30 మంది అభ్యర్థులు ఒక నియోజకవర్గంలో ఉంటే 30 మందికి కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. అది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రథమ కర్తవ్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేర్ టేకర్ ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అంతేగాని బలం ఉన్న వాడికే పగ్గాలు లభిస్తాయి అనే ఒక సందేశం ఇవ్వడానికి ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు కదా. అందుకని వచ్చే నెల పెన్షన్ల గురించి మీరు ఇప్పటి నుంచి ఆలోచన చేయండి, దాని ప్రణాళిక ఎలాగుందో తెలుసుకోండి అని కూడా మేము నిన్న ఫిర్యాదు ఇచ్చామండి. సో దానికి ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది? సిఎస్ ఎలాంటి చూస్తున్నా అంటే తప్పకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని సమాధానం అడిగే అవకాశం ఉంటుంది. ఎంతవరకు మీరు పంపిణీ చేశారు, ఎప్పటిదాకా పంపిణీ చేశారు, మరి 1-2 తారీఖుల్లో చేయకుండా ఎందుకు ఇంత ఆలస్యమైంది అడిగే అవకాశం ఉంది. నిధుల కొరత వల్ల చేయలేదా, ఆలోచన కొరత వల్ల చేయలేదా, ఈ అంశం కూడా ఒకటి తెర మీద తప్పకుండా ఇవన్నీ పరిశీలన చేస్తారండి. సో వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చడానికి సిఎఫ్డి సంస్థని ఎంచుకున్నారా, లేదా వాళ్ళ తప్పిదాలు లేవు ఇందులో అయోమయంలో ఉండిపోయారా పరిపాలన యంత్రాంగం అంతా కూడా, ఏ కారణం మాకు తెలియదు కదా. కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీన్ని కొంత ప్రచారం చేస్తుంది, విచారణ చేసి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. మీరు నిన్న విశాఖపట్నంలో పర్యటించినప్పుడు కూడా మిశ్రాని కలిసి మీరు కొన్ని అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాలంటీర్లు ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉంది అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇప్పుడు కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది రిజైన్ చేయలేదు. రిజైన్ చేసినటువంటి వ్యక్తులు ఏజెంట్లుగా కూర్చునే అవకాశం ఉందనేదా మీ అనుమానం? అదండి మా అనుమానం అది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో చాలా ముచ్చటైన అంశం ఏమిటంటే ఎక్కడ ఇందులో రహస్యాలు ఎక్కడ ఉన్నట్టుగా లేవు, మంత్రులే చెప్పేస్తున్నారు క్లియర్గా. వాళ్ళు మంత్రులే చెప్పి, ముఖ్యమంత్రి కూడా చెప్పారు కదా. ముఖ్యమంత్రి గారు నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ మంత్రులు విన్నట్టుగా చూసాను అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా. వాళ్ళు మీరు రాజీనామా చేసినట్టు పోలింగ్ ఏజెంట్ గా చేయండి. ఓహో, ఈ మాట అనలేదు కానీ వాలంటీర్లంతా మన వాళ్ళే అనే మాట ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆ మాట అన్నారు. సో వీళ్ళు రాజీనామా చేసి రేపు పోలింగ్ ఏజెంట్స్ గా తీసుకున్నప్పుడు మరి పోలింగ్ బూత్ లో కనుక ఈ వ్యక్తి కూర్చుని ఉంటే మరి తప్పకుండా ఆ పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్స్ ఈ వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ప్రభావం చేసే అవకాశం తప్పకుండా ఉన్నది. ఇతర పార్టీ పోలింగ్ ఏజెంట్స్ అక్కడ ఉండి ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కనుక జాగ్రత్తగా నియంత్రిస్తే అది వేరే అంశం. కానీ నిన్నటిదాకా 4.5 సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి పార్టీ కార్యకర్తగానే పనిచేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ఈ వాలంటీరు రేపు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నప్పుడు ఇతను నిష్పక్షపాతంగా ఎలా ఉంటాడు, పార్టీకి సంబంధించిన వాడు అవుతున్నాడు. కాబట్టి అతని గత అనుభవాన్ని, గతంలో అతనుకున్న ప్రాబల్యాన్ని ఒక పార్టీకి ఉపయోగపడేటట్టుగా వ్యవహరించవచ్చు. కానీ దీన్ని మీరేదో వాలంటీర్లను టార్గెట్ చేసినట్టుగా లేదా ఒక పార్టీని టార్గెట్ చేసినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వేగంగా ముందడుగు వేస్తున్నట్టే కనబడుతుంది అవతల వ్యక్తులు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, మీ విషయంలో ఏం జరిగిందో చాలామందికి తెలిసినటువంటి వ్యవహారమే. సో మీరు ఉపాధ్యక్షులుగా, సెక్రటరీగా, అధికారులుగా ఉండి ఈ సిఎఫ్డి అనేటువంటి సంస్థలో ప్రధానంగా ఒక పార్టీని టార్గెట్ చేశారనే ఒక నెరేటివ్ బిల్డ్ అవుతూ ఉంది. దీనికి
అంటే ఎవరికి తోచిన నెరేటివ్ వాళ్ళు బిల్డప్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నన్ను నిందిస్తే వాళ్ళకి ఓట్లు పడతాయని భావించారనుకోండి, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే నాకు సమాజంలో విశ్వసనీయత ఉన్నదే అనే లెక్క కదా. నన్ను టార్గెట్ చేస్తున్నారంటే ఇతన్ని టార్గెట్ చేస్తే నాకు ఓట్లు పడతాయని ఎవరైనా భావిస్తున్నారు అనుకోండి, వాళ్ళ తెలివితేటలు మెచ్చుకుంటున్నాను నేను. మీ టార్గెట్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్? మా ఉద్దేశం అన్ని పార్టీలు సమానమైన అవకాశంతో ఉండాలి, ప్రజల్ని వివేకవంతుల్ని చేయాలి. ఎన్నికల ప్రక్రియలో అనేక విషయాలు సర్వసామాన్యంగా అందరం గమనించట్లేదండి. ఎలక్ట్రల్ లిస్ట్ తయారైనప్పటి దగ్గర నుంచి నా పేరు ఎలా నమోదు చేసుకోవచ్చు, నా పేరు తీసేసే అధికారం ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఉందా, అతను ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఒకవేళ పేరు తీసేస్తే మళ్ళీ ఏ విధంగా పేరు నమోదు చేసుకోవచ్చు, అక్కడి నుంచి మనం ప్రారంభిస్తే ఎలక్షన్ ప్రక్రియలో ప్రతి చోట కూడా కొన్ని అంశాలు నలుగురికి ఇంకా అర్థం అవ్వకుండానే ఉన్నాయి. ఒకటి. రెండు, బలం ఉన్నవాడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అందరం మళ్ళా బడుగు వర్గాల గురించి మాట్లాడతాం, దాని మీద పెద్ద పెద్ద శీర్షికలు కూడా పేపర్స్లో రాస్తారు కొంతమంది మేధావులని చెప్పుకునేవాళ్ళు. కానీ ఆ బడుగు వర్గాల యొక్క స్థితిగతుల గురించి ఎవడు మాట్లాడు, ఎవడు బలమైన పార్టీ కింద అవతరిస్తున్నాడో, ఎవడు అధికారాన్ని చేజిక్కించుకుని యంత్రాంగాన్నంతా కూడా ప్రభావితం చేసి తన కనుసన్నల్లో నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. మరి ఇంక రాజ్యాంగం ఎందుకు, ఎన్నికల ప్రక్రియ ఎందుకు? అధికారులతో కూడా అందరూ కూడా అధికారులు కూడా భయపెట్టి, ఇప్పుడు అధికారులు కూడా భయపెట్టి ఒక జిల్లా కలెక్టరు 35,000 పేర్లు, దొంగ పేర్లు ఒక్క నియోజకవర్గం అయిన తిరుపతి బై ఎలక్షన్స్లో వచ్చాయని చెప్పి ఇవాళ నిర్ధారణ అయిన తర్వాత అధికారులకి ఇది చాలా చాలా సిగ్గుచేటు కదండి. అలా ఎలా జరగనిస్తాం మనం? 35,000 తప్పుడు పేర్లు అన్నీ కూడా పక్కన నియోజకవర్గాల నుంచి ఉన్న పేర్లన్నీ కూడా వాళ్ళ ఫోటోలు అందులో మార్ఫ్ చేసి కొత్త ఫోటోలన్నీ దాంట్లో కనిపించేట్టుగా చేసి వీళ్ళని చేర్చి పాత వివరాలతో కొత్త మొహాలు తగిలించి సినిమా పక్కీలో ఎలక్షన్లన్నీ కూడా మనం మారుస్తుంటే ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఇందులో అధికారులు అంటే భయపడాల్సి వస్తుందా? అంటే అధికారులు వాళ్ళ జీవితంలో ఏర్పాటు చేసుకున్న నైతికత, ఆ విలువల మీద ఆధారపడి ఉంటుంది. గోపి గారు, ఏమిటి నేను సర్వీస్లో చేరేది దేనికోసం చేరాను, ఎవరిని ఉద్ధరించడానికి చేరాను, ఎందుకు ఇంత కష్టపడి యూపీఎస్సీ పరీక్షలు రాసి నానా తంటాలు పడి ఎందుకు ఇందులోకి వచ్చాను, అనేక మంది చేత సన్మానాలు ఎందుకు చేయించుకున్నాను, చివరికి దేశానికి సేవ చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి, న్యాయబద్ధంగా ప్రవర్తించడానికి, ధర్మబద్ధంగా జీవించడానికి. ఇవేమి నాకు పట్టం అనుకోండి. నాకు ఆ స్థానంలో ఎవరు కూర్చున్నాడో ఆయన ముఖ్యం. ఆయన కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకుంటా, ఆయన పక్కకి వెళ్ళి ఏదైనా తప్పుడు సంతకాలు పెట్టమంటే పెట్టేస్తాను అనే స్థితికి దిగజారితే వీళ్ళు ఇంకా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎలా అవుతారండి? చాలా సిగ్గుచేటిది. ఈ మధ్య కాలంలో మాట్లాడిన ఒక మాట నాకు దృష్టికి వచ్చింది మొన్న మీ గురించి చూస్తూ ఉన్నప్పుడు. అధికారులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే జీవితకాలం చింతిస్తారు అనేటువంటి మాట. అంటే నేను ఆ పేర్లన్నీ ప్రస్తావించడం భావ్యం కాదు కానివ్వండి, ఆ విధంగా చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు కుమిలిపోతున్నారండి. ఎందుకు అవసరం లేదు. పైపెచ్చు ఆ విధంగా ప్రవర్తించిన అధికారుల వల్ల ఆ పార్టీకే నష్టం అండి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు గ్రహించాలి, ఆ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు ఆమోదం తెలపరండి. ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా గమనిస్తారు, కానీ అంటే ఎవరు అతిక్రమిస్తారు. అంటే ఈ వ్యవహారంలో ఒక్క విషయం మాట్లాడుకోవాలి సరే. మనం తెలంగాణను తీసుకుందాం సరే, పేర్లు ప్రస్తావించకపోయినా తెలంగాణను తీసుకుంటే కొంతమంది అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులే. ముఖ్యమంత్రికి సాగిలపడిన అధికారులకి తర్వాత రిటైర్ అయ్యో లేకపోతే వాళ్లే సొంతంగా వాలంటరీలీ రిటైర్మెంట్ తీసుకుంటేనో పెద్ద ఇంకాస్త రాజకీయంగా పెద్ద పదవులు రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. సో ఆ క్రమంలో
అధికారులు కొంత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యులకి కాస్త వాళ్ళ మాట వింటూ ఉంటే రేపు వీళ్ళు రిటైర్ సర్వీస్ అయిపోయిన తర్వాత అయినా కానీ కాస్త మనం మంచి పొజిషన్లో ఉంటామనే ఆశ ఏదన్నా ఉంటుందేమో కదా లోపల. ఇప్పుడు మనకి చెప్పినట్టుగా ఆ నలుగురు సినిమాలో లాగా మనని కనీసం మనని తీసుకెళ్ళడానికి ఒక నలుగురైనా ముందుకు వచ్చి వీడు మంచివాడు, వీడు అందరి కోసం జీవించాడు అని మనం గౌరవించేవాళ్ళు నలుగురైనా మిగలాలండి. మనం ఎంతసేపు ధనార్జన కోసమే పనిచేసి లేదా ఒక రాజకీయ పార్టీ కోసమే పనిచేసి సిద్ధాంతాలన్నీ కూడా మనం పక్కన పడేసి లేదా ఒక కులం కోసమే పనిచేసి ఇలా చేసిన వాళ్ళు ఎవరు కూడా జీవితంలో సుఖపడలేదండి. మనం చూస్తున్నాం, మన కళ్ళెదురకుండా చూస్తున్నాం. ఇవాళ మీరు అనుకుంటున్న కొంతమంది వ్యక్తులు తదనంతరాన వాళ్ళు చింతించిన విధానం నాకు తెలుసండి. ఇక్కడ చాలా చాలా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల కొన్నాళ్ళు వాళ్ళు చీకటి గదిలోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళు చింతించిన విధానం నాకు తెలుసండి. నాలాంటి వాడికి కూడా వాళ్ళు ఫోన్ చేసి నా భుజం మీద వాళ్ళ తల ఊపుకుని ఏడ్చిన పరిస్థితులు నేను చూశానండి. ఎందుకు ఆ పరిస్థితి? డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు సుఖంగా జీవితంలో ఉండాలి. మనం రోజు పంచపక్ష ప్రమాణాలతో భోజనం చేయక్కర్లేదు. మనం రోజు ఏదో లేటెస్ట్ డిజైనర్ సూట్స్ వేసుకోక్కర్లేదు. సజావుగా జీవనం గడిపి నలుగురి చేత వీడు మంచివాడు, బాగా చేశాడు అని ఒక పేరు సంపాదించి వెళ్ళిపోయాం అనుకోండి, శాశ్వత కీర్తి కదా. ఇక్కడ మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మీ మీద ఉన్న ఆ కేసు కొట్టేసేంత వరకు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఇవన్నీ వ్యవస్థలో మనం చేరిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు తప్పవండి. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు వాళ్ళకి తోచే ఆలోచనల ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతారు. మేబీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అధికారి అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో నేను అని చింతించవచ్చు కూడా, తెలియదు. ఆ సమయంలో ఆ వ్యక్తికో లేదా 2, 3, 4 ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ చేద్దామనే ఒక ఆలోచన రావచ్చు, అనుమానించవచ్చు. ఆ అనుమానంతో వాళ్ళు ఏదో పర్సూ అవుతారు, వాళ్ళు వెంటబడతారు ఆ కేసులో. దాంట్లో కొంతమంది తప్పు చేసి దొరుకుతారు, కొంతమంది తప్పు చేశాడు అనే ఒక నేరంతో కూడా దొరుకుతారు. మిమ్మల్ని ఎందుకు అనుమానించాల్సి వచ్చింది వాళ్ళు? న్యాయస్థానం అదే చెప్పింది, న్యాయస్థానం అదే తప్పు పట్టింది. కాబట్టి ఇవన్నీ ఈ సిస్టంలో తప్పట్లేదండి. ఎందుకంటే ఇంతవరకు మా అడ్మినిస్ట్రేటివ్ చరిత్రలో ఏ ఒక్క అధికారి కూడా ఇతను చాలా చాలా స్పాట్లెస్ అండి, ఈయన మీద అభియోగాలు చేయడానికి లేదండి అని కితాబులు ఎవరు ఇవ్వరండి. ఎందుకంటే ప్రతివాడి గురించి ప్రతివాడు అనుకునేది నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి, ఇవాళ ఏమైందో నాకు తెలియదండి అంటాడు. ఏ దుర్బుద్ధి పుట్టిందో, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, నాకు బాగా తెలుసండి, ఏమిటో చెప్పలేకపోతున్నామండి, పరిస్థితులు మారిపోతున్నాయి, కలికాలం వచ్చింది కదా అని ప్రతివాడు అనుమానిస్తాడు. సో అలాంటి నీడలు మన మీద పడినప్పుడు మనం కూడా వెయిట్ చేయాలి. న్యాయస్థానాలు పనిచేసే పద్ధతిలో పనిచేస్తాయి. తప్పకుండా మన అసలు రంగు ఏమిటో తర్వాత బయటపడుతుంది. అలాంటి నీడలు పడకూడదనే అలా మీరు వేరే వాళ్ళ భుజం మీద తలపెట్టి దుఃఖించకూడదనే బయటకు వచ్చేసారని అనుకోవాలా? అలా ఏం కాదండి. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అన్నది అందరికంటే శ్రేష్టమైన బాధ్యతతో కూడిన ఉద్యోగం. డెఫినెట్గా అందరం కూడా ఆశించేది చీఫ్ సెక్రటరీ అవ్వాలని. నేను ఆశించాను, రాలేదు, సరే నా ఉద్యోగం ప్రకారం నేను చేసుకుంటూ పోతున్నాను. దైవ నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ సడన్గా గుర్తొచ్చాను నేను. వాళ్ళు పిలిచి నన్ను 2019 ఉగాది నాడు నువ్వు ఇవాళ పదవి బాధ్యతలు తీసుకో అన్నారు, తీసుకున్నాను. దాని తర్వాత ముఖ్యమంత్రి వచ్చాడు, నాకు నచ్చలేదు ఆయన నేను నచ్చలేదు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఆయన ఇంకెక్కడికో పెట్టాడు. ఒకసారి చీఫ్ సెక్రటరీ చేసిన తర్వాత ఆయన వెళ్ళి ఇంకెక్కడో చిన్న ఉద్యోగం ఎలా చేస్తాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని తీసేసి మినిస్టర్ ఫర్ లేబర్ అని పెడితే ఆయన చేస్తాడా? ఆయన కూడా చేయడు. ప్రధానమంత్రిగా చేసిన వాడిని అంటే రాజకీయంగా చేస్తారులేండి, ఒక్కడు చేయలేదండి. ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి మనం రేపు
మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చేస్తారా? చేయరు. అంటే కొంతమంది వ్యక్తులకి తప్పలేదు కదా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా. అలా వెళ్ళారు. జనార్దన్ రెడ్డి గారు కూడా అలాగే వెళ్ళారు. సో అది పర్వాలేదు, వేరే రంగంలోకి వెళ్ళిపోతాం. నేను రాజకీయంగా అంటున్నా, రాజకీయం బ్యూరోక్రసీ విషయానికి వస్తే ఇట్లా చేయలేరేమో కదా అని అంటే ఈ వ్యవహారంలో మీరు ముఖ్యమంత్రి గారికి నచ్చలేదో లేకపోతే మీకు ఆయన నచ్చలేదో అనే వ్యవహారంలోనే కొన్ని ప్రచారాలు కాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో జరుగుతూ ఉన్నాయి సార్. కదా, తప్పదు ఇవన్నీ గోపి గారు. మనకి మనం ఉన్న సమాజంలో క్రియాశీలత చాలా ఎక్కువగా ఉంది. ప్రతివారు అన్నిటి గురించి ఆలోచన చేయడం, అన్నిటి గురించి స్పందించడం, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొన్నిసార్లు కొన్ని వింటుంటే విడ్డూరంగా ఉంటాయి. తప్పదు. అంటే మనం ఇవాళ అవన్నీ దానికి తెగించే అదే కొంత మీ విషయంలో పరిధులు దాటారు. బట్ అదే రకంగా ఆదరణ కూడా పెరిగింది నాకు. విశేషమైన ఆదరణ, అనేక మంది పెద్దవారి ఆశీస్సులు ఎక్కడెక్కడో నాకు కనిపిస్తుంటారు. ఎయిర్పోర్ట్స్లోనో, రైల్వే స్టేషన్స్లో, లేదా ఏదో క్షేత్రాల్లో వాళ్ళు వెంటనే వచ్చి చాలా చాలా మర్యాదగా నా మీద ఎంతో అభిమానంతో వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడి నా ఫోటో తీసుకోవడం, ఇవన్నీ కూడా రెండు రకాలుగా ఉంటాయి. బొమ్మ బొరుసు రెండు కూడా మనకి కనిపిస్తుంటాయండి. వాస్తవమైన పరిధులు దాటినమాట. పరిధి అంటే ఇలా ఉంటుందండి. మాట్లాడతారు, ఏదో చెప్తారు, ఇతనికి అసలు ఇక్కడ అనుభవం ఉందా, ఇతనికి అసలు బడుగు వర్గాలతో పనిచేసే అనుభవం ఉందా అని ఒక ఆయన ఈ మధ్యన వ్యాసం రాశాడు. అంటే ఆయనకి నా బయోడేటా తెలియదు, నేను ఎక్కడ పనిచేశానో తెలియదు. అదేనండి. ఆయన ఇవాళ కనుక పార్వతీపురంకి వెళ్ళి వాళ్ళది జిల్లా కూడా అయింది. ఆ ప్రాంతంలోకి వెళితే ప్రతి గ్రామంలో చెప్తారు అందరికీ నేనేం పని చేశాను ఐటీడీఏలో. కాబట్టి లేదా మహబూబ్నగర్ దగ్గర ఎక్కడికి వెళ్ళమనండి, మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళమనండి. అంటే కొన్ని ఇలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా నేను విశ్లేషణ చేస్తాను, ఒక మనిషిని ఎండు కడతాను అని అనుకోవటం చాలా తప్పు. నైతికత దాంట్లో లేదు. అందులో నేను మేధావిని చెప్పుకుంటున్నాను, తప్పది. రైట్, బ్యాక్ టు మనం ప్రస్తుత విషయాలకు వద్దాం. ఇంకా ఇప్పుడు ఈరోజే ఒక ప్రధాన పత్రికలో బ్రేక్ అయినటువంటి వార్త ఏంటంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక యోచన చేస్తున్నారు. ఓ 21 లక్షల ఇళ్ళు పట్టాలు పంచడానికి ప్రయత్నిస్తున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. దానికి అడ్డు రాకుండా ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించినటువంటి పట్టాలు 21 లక్షల లబ్ధిదారులకి పంచేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. దీనికోసం ఆయన కాస్త ఇలాంటి యోచన ఒకటి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయడానికి ఒక వార్త ప్రచురితం అయ్యింది. ఇలాంటి పరిస్థితికి అసలు అవకాశం ఉంటుందా ప్రభుత్వం నుంచి? నేను అనుకోండి ఇది పూర్తి కల్పితం అండి. ఇది జరిగే అవకాశం లేదు. అలాంటి ఆలోచన కనుక చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా చెంచలు కూడా జైలుకి వెళ్ళిపోతారు. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునే అవకాశం ఏమాత్రం ఊరుకోదండి. వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఇన్స్టిట్యూట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఈ స్క్రీనింగ్ కమిటీ ఉండడం వల్ల ఏమన్నా కాస్త బైపాస్ అయ్యే అవకాశం ఏం లేదా? లేదు గోపి గారు. స్క్రీనింగ్ కమిటీ కేవలం ఏమిటంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఎదురయ్యే, ప్రభుత్వం అంటే కేర్ టేకర్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఎదురయ్యే ఈ ఛాలెంజెస్, సపోజ్ ఏదో మంచినీటి ఎదురు వచ్చింది ఒక చోట, లేదా అగ్ని ప్రమాదం ఇంకో చోట జరిగింది, లేదా ఎక్కడో అస్వస్థత ఏదో వచ్చింది, కొత్తగా వైరస్ ఏదో వచ్చింది, ఇలాంటి ప్రమాదాలు ఏమన్నా జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదాలకి నివారణ చేసే మార్గాన్ని అన్వేషించడానికి, ఆ విధంగా డబ్బు ఖర్చు చేయడానికి పాటించవలసిన పద్ధతులు నిర్ణయం చేయడానికి ఈ స్క్రీనింగ్ కమిటీ వర్తిస్తుంది. కానీ 20 లక్షల పట్టాలు ఇవ్వడానికి కాదు. ఏమన్నా ఇవాళ పట్టాలు ఇవ్వకపోతే వీళ్ళందరూ ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారా? అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఇచ్చేదంటే అదేదో 2 సంవత్సరాల ముందల నుంచి 4.5 సంవత్సరాలు కదా. 21 లక్షలు అంటే అది కనీసం ఒక 100 కోట్లు విలువ చేసే భూములు కనీసం. ఇది ఇంపాసిబుల్ అండి. అసలు ఈ వార్తే నేను కల్పితం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు జరిగే అవకాశం లేదు. అలాంటిది ఎవరైనా సాహసాన్ని తలపెడుతున్నారంటే వాళ్ళ మూర్ఖత్వానికి నా జోహార్లు.
అలా చేయడానికి లేదండి. అంటే ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదో ఒకటి చేసి దాన్ని మీలాంటి స్వతంత్రమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి అడ్డుపడితే మళ్ళీ ఇదిగో వీళ్ళు అనే అనడానికి అవకాశం ఉంటుంది కదా. అదేనండి, అంటే ఇవన్నీ కొత్త కొత్త ప్రక్రియలు. మనం ఇవాళ T20 మ్యాచ్లు చూస్తున్నాం కదా, జీవితాంతం మనం క్రికెట్ ఆడామో లేదో చూసాం. అందులో కొన్నిసార్లు బ్యాట్స్మెన్స్ ఆడే స్ట్రోక్స్ ఇప్పుడు చూడలా, కొత్త కొత్త స్ట్రోక్స్ అన్ని కనిపిస్తున్నాయి, రకరకాల స్టైల్ ఆఫ్ షాట్స్ ఉంటాయి. అలాగా ఇవన్నీ కొత్త కొత్త స్ట్రోక్స్. ఎవడో ఒకరిని మధ్యలో పెట్టి CFD వాళ్ళు అడ్డొచ్చారు, లేకపోతే నేను 25 లక్షలు పట్టాలు ఇచ్చేవాడిని అని చెప్పుకున్నారనుకోండి, ప్రజలందరూ కూడా అంత వెరిబాగులోళ్ళ మీరు చెప్పంగానే నమ్మేస్తారా? మేము అసలు మీకు చాలా చేద్దాం అనుకున్నాం, ఇంద్రభవనాలు కట్టిద్దాం అనుకున్నాం, CFD అడ్డొచ్చింది అని చెప్తే ఓట్లు పడతాయా? మీకు 30 లక్షల పట్టాలు ఇచ్చేద్దాం అనుకున్నాం, CFD అడ్డొచ్చింది అందుకు ఇవ్వలేకపోయాని చెప్తే ఓట్లు పడతాయా? ఇవన్నీ ఉత్తమ ఆటలండి. ఇవన్నీ ఎవరైనా ఈ విధంగా ఆలోచన చేస్తున్నారంటే బహుశా వీళ్ళు ఏదో సినిమా పరమానందయ్య శిష్యుల కథలాగా వీళ్ళందరూ కూడా బహుశా తెలివితేటలు కోల్పోయిన శాపగ్రస్తులేమో అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. కాస్త పరమానందయ్య శిష్యుల కథలో వాళ్ళందరూ శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళకున్న అవివేకాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ వారి గురువు గారికి చాలా కష్టాలు సృష్టిస్తారు, చాలా హాస్యాస్పదాన్ని సృష్టిస్తారు మనందరికీ. ఆ విధంగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? 20 లక్షలు ఇస్తామండి, CFD అడ్డొచ్చింది, 10 లక్షలు ఇల్లు కడదాం అనుకున్నాం, CFD అడ్డొచ్చింది అని మమ్మల్ని చూపించారనుకోండి, రేపు ప్రజలు అనుకోవచ్చు ఆ CFDకే ఓటేద్దాము అని. CFD వాళ్ళందరినీ దయ మీరు 2 వచ్చి ఎలక్షన్లో నించోండి, అన్నీ మీరే నిర్ణయం చేసేటట్టుగా ఉన్నారు, మంచి నిర్ణయాలు, వీళ్ళని కూడా మీరు అశక్తులు చేస్తున్నారు, వీళ్ళెందుకు మాకు ఈ ప్రభుత్వం, వీళ్ళు అక్కర్లేదని చెప్పి ఆ విధంగా నిర్ణయం చేసే అవకాశం ఉంది. మీకు అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? అంటే ఇలా తయారవుతోంది. అంటే మీకు CFDకి అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? అదే ముందు కొంతమంది మీలాంటి వ్యక్తుల్ని తయారు చేసి సమాజంలో రాజకీయంగా కూడా కాస్త అలాంటి వాళ్ళ రాజకీయాలకు ఎవరికి కూడా అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఇలాంటి దొంగాటలు, దోబూచులాటలు, ఇది తప్పు కదా. ప్రజల్ని మనం తప్పుదారిని చూపించకూడదు. అంటే మీరు మాట్లాడినా లేదా కొంతమంది వ్యక్తులు, రాజకీయ నాయకులు, కొంత సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు మాట్లాడినా ప్రజలు వివేకవంతులు, వాళ్ళేం అవివేకులు కాదు అనేది ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు సార్. కానీ ప్రతిసారి ఆ ప్రభుత్వం ఇంత తప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇంత తప్పు చేసింది, ఇక్కడ పరిధులు దాటి అప్పు తీసుకొచ్చారు, ఇక్కడ ఇది తాకట్టు పెట్టి తీసుకొచ్చారు అని ఇంత ఒక రకమైన రోదన చేస్తూ ఉంటే ప్రజలకు అవేవి పడుతున్నట్టు లేదు కదా సార్. మా దాకా రాలేదు కదా, మాకేంటిలే, మాకేమి కాలేదు కదా, మా నెత్తి మీద ఏమీ లేదు కదా అనుకునే ఒక పరిస్థితిని మనం ప్రజలు వివేకవంతులను అనుకోగలమా? అంటే ఒకటండి, మీరు చెప్పింది వాస్తవమే, కానీ గోపి గారు ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఓటర్స్ యొక్క ఆలోచన విధానం ఇంకొంచెం పదునుగా ఉంటుందండి. విషయాలన్నీ గ్రహించగలిగే శక్తి ఇంకొంచెం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దైనందిన జీవితంలో వీటితో వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురుపడుతూ ఉంటారు. లోటు బడ్జెట్కి ఎదురుపడుతూ ఉంటారు, అధిక ట్యాక్సెస్కి వీళ్ళు ఎదురు చూస్తుంటారు, వాళ్ళు చేసే వర్తకంలో వచ్చే మార్పుల్ని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు, వాళ్ళ జీవన శైలి పైకి కిందకి కెరటాల్లాగా పడుతూ లేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రాజకీయ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఆర్థిక మార్పుల్ని వాళ్ళు కొంత చవి చూస్తుంటారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పట్టణ ఓటర్లు ఎంత అండి? మహా అయితే 50% కూడా ఓటింగ్కి రారు. కరెక్ట్, అదే. గ్రామీణ ప్రాంతాల్లో 70% పైబడి 80%. దట్ ఈస్ ద పాయింట్. దానికే నేను వస్తున్నాను. ఆ అర్బన్ ఓటర్లందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలనే ఉద్దేశంతోనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా మేము అర్బన్ ఏరియాస్కి వెళ్ళి ఎక్కువ సమావేశాలు ఏర్పాటు చేశాం. రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలాంటి అర్బన్ ఏరియాస్కి వెళ్ళి, గుంటూరు కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అయ్యా బయటికి రండి, నిద్రావస్థలోంచి బయటికి రండి, మీరు దయచేసి అన్ని విషయాలు గ్రహించండి. అలాగే క్యాంపెయినింగ్కి వస్తున్న నాయకుల్ని మనం అడగాలి కనీసం. ఇవాళ
అపోజిషన్ నాయకుడైన మన పూర్వ ముఖ్యమంత్రి గారు ఆయన ఈ వాలంటీర్స్ మీద మాట్లాడుతున్న విషయాలు ఒక పద్ధతి ప్రకారంగా లేవు. ఆయన కూడా శృతి మించి రాగాన పడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు ఆయన? ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి వీళ్ళకి నేను ఇంకా 5,000 రూపాయలు పెంచుతానంటున్నాడు. అంటే వీళ్ళకి స్కిల్ ప్రజలతో ముడిపడి ఉన్న తీరు అలాంటిది కదా. అలాంటప్పుడు దాన్ని ఎందుకు నిందించాలి? ఇది ద్వంద్వ వైఖరి కింద వస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ ప్రజలకి ఇలాంటి సర్వీసెస్ కావాలి, అలాంటప్పుడు దాన్ని మీరు మనం అందరం కూడా ఎన్నుకుంటున్న పంచాయతీరాజ్ వ్యవస్థలో 3వ టైర్ కింద ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థ, దాన్ని లోపభూయిష్టంగా ఉండకుండా చక్కగా దాన్ని అమర్చండి, దాని ద్వారా ప్రజలకు అందించండి. అంటే ప్రజలు ఏమి కోరుకుంటారో రాజు అది చేయడం ధర్మం అవుతుందా? రాజు చెప్పినట్టు ప్రజలు వినడం ధర్మం అవుతుందా? ఇక్కడ అంటే ప్రజలు కోరుకున్నది చేయడం రాజు చేస్తే గనక ప్రజలు ఇంకా స్వాగతించే అవకాశం ఉంది కదా. అట్లా కదా ఇప్పుడు రాజకీయ నాయకులు తయారవుతున్నారు. దీని ముందు అసలు ఈ వ్యవస్థ లేదు, ఈ వ్యవస్థ తీసుకొచ్చారు. ఏదో ఒక ఆలోచనతో తీసుకొచ్చారు అనుకుందాం. ఉదాహరణకి నడిపిస్తున్న విధానం అందరికీ ఆమోదయోగ్యంగా లేదు, లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఎలక్షన్ కమిషనే నిర్ణయం చేసింది. అయినా ఈ వ్యవస్థ మంచిది అని మనకు అనిపించింది, ఒక పార్టీకి అనిపించింది, లేదా 2 పార్టీలు అనుకున్నారు. ఎలా లోపాలు లేకుండా దీన్ని నడిపించవచ్చో ఆలోచన చేయొచ్చు. కరెక్ట్. వాళ్ళని కూడా జవాబుదారీ చేయొచ్చు. కరెక్ట్. అలా కాకుండా వాళ్ళని నడిపిద్దాం, వాడు మనకు వత్తాసు పలకాలి, నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, నా పార్టీయే ఇంకా జీవితాంతం మేమే అధికారంలోకి ఉండాలి అనే ఆలోచన చేయటం, ఆ విధంగా వ్యవస్థనంతా కూడా మార్చడానికి ప్రయత్నం చేయటం, ఇది గర్హనీయమైన చర్య అండి. అలా చేయడానికి లేదు. ఇప్పుడు అసలు అలాంటి మాట మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఆలోచనలో నియంతకి ఉండవలసిన పోలికలన్నీ ఉన్నట్టుగానే లెక్క. నేను అదే అంటున్నా, ప్రజల్లో మీరన్నటువంటి అర్బన్ పీపుల్లో ఒకవేళ ఈ ఆలోచనే వచ్చిందనుకుందాం, వాళ్ళు ఓటింగ్కి ఎంతమంది వస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ వరకు రీచ్ అయ్యేది ఎట్లా? ఈ వ్యవహారం ఎట్లా రీచ్ అవుతుంది? అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ బిహేవియరు ఎప్పుడు కూడా గడియారం లాగా ఒక మూలకి వెళ్ళిపోతుంది అంతే. ఈ మూలకు కానీ లేదా ఆ మూలకు కానీ, అంతేగాని మధ్యన ఉండే పరిస్థితి ఎప్పుడు లేదండి. ఒక పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన వాళ్ళు ఇంకొక పార్టీకి కూడా అత్యధిక మెజారిటీ ఇవ్వచ్చు. సామాన్యంగా ఏపీ ఓటింగ్ బిహేవియర్ అలాగే ఉంది. ఓకే. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గారిని రిజెక్ట్ చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆవిడే ఉత్తమ నాయకురాలని చెప్పి ఆ పార్టీకి ఓటేశారు. జ్ఞాపకం ఉంది కదా. మొత్తం పార్లమెంట్ సీట్లన్నీ మొత్తం. సో ఆ విధంగా చాలా చాలా ఒక రకమైన వైవిధ్యంతో ఆలోచన చేసే మనస్తత్వం ఉన్న ఓటర్స్ మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు వేసే బ్యాలెట్టే. వాళ్ళందరూ వచ్చి నాయకుల్లాగానో లేదా నాలాగానో మాట్లాడరు. అత్యధిక జనాభా రేపు ఓటింగ్ నిర్వహించుకున్నప్పుడు ఈ పార్టీలు అవలంబిస్తున్న తీరు, ప్రజలకు వీళ్ళు చేస్తున్న సేవలో ఎంతవరకు ఒక స్వచ్ఛత ఉన్నది, చిత్తశుద్ధి ఎంత ఉన్నది, దీర్ఘకాల ప్రయోజనాలు వీళ్ళ ఆలోచనలో ఎంతవరకు వస్తున్నాయి. ఎందుకంటే వాడికి ఆ పూట గడుస్తోంది, కానీ వాళ్ళ కొడుక్కి రేపు ఎలాంటి భవిష్యత్తు లభిస్తుంది, వాడికి ఏమైనా చదువు లభిస్తున్నదా, శిక్షణ లభిస్తున్నదా, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయా, వాళ్ళ ఆడపిల్లకి ఉద్యోగ అవకాశాలు వస్తాయా, ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఇంకా ఎక్కువ. అంటే అర్బన్ ఓటర్స్ అందరూ కూడా సమాయత్తమై చైతన్యవంతమై ముందుకు వచ్చారనుకోండి, తప్పకుండా ఎలక్షన్ ఫలితాలు అందరి అంచనాలని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి నాయకులు, అంతేకాకుండా ఇవాళ నాయకత్వం లోపిస్తున్నది కదా సమాజంలో. మనం స్వాతంత్ర్యోద్ద సమాజం నుంచి చూస్తే ఇవాళ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక గమ్యాన్ని మనందరికీ చూపించారు. ఎవరికి అనుభవం ఉంది ఇక్కడ? ప్రజాస్వామ్య పరిపాలన అన్నది ఒక 2 సంవత్సరాలుగా దేశంలో లేదు, అనేక కారణాలతో.
రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, మొఘలులు కావచ్చు, వీళ్ళందరూ వేరే వేరే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న చరిత్ర గురించి. చరిత్ర గురించి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ స్వాతంత్రోద్యమంలో ఈ పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలన్నీ కూడా చక్కగా వివరించి రాజ్యాంగ స్ఫూర్తి ప్రజల్లో కలిగించి మనందరం అనేక రాజ్యాల్లో చెందిన వారం కానీ భారతీయులం, మనందరి మధ్యన భారతీయత ఉన్నది అని దీన్ని వాళ్ళు బయటకు వచ్చేటట్టుగా చేసి అది ప్రకటించే విధంగా ఆలోచనలు తీసుకొచ్చి మనకి స్వాతంత్రోద్యమాన్ని సాధించారు. కాబట్టి ఆ విధంగా అంతర్లీనంగా ఉన్న ఆలోచనలన్నీ కూడా రేపు ఓటర్స్ ప్రకటిస్తారు. అంటే ఉదాహరణకి చెప్తూ ఉంటారు 2014లో ఏం జరిగిందో. సమైక్యాంధ్ర ఉద్యమం అని అంటే ఉద్యమం చేసేవాళ్లే తప్ప ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి రగిలిపోయిన సందర్భాలు ఏం లేవు. కానీ 2014లో ఏం చేయాలో అది చేసి చూపించారు ప్రజలు. నాకంటే 2014 జరిగిన దాని మీద నాకు చాలా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయండి. అవునా? డెఫినెట్గా. అసలు స్టేట్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేయకుండా, పార్లమెంటరీ రెజల్యూషన్స్ అన్నీ పాస్ చేయకుండా, పార్లమెంట్ పద్ధతి ఫాలో అయ్యారో తెలియకుండా అసలు ఆ బైఫర్కేషన్ బిల్ ఎలా అడాప్ట్ చేశారో మనకు తెలియట్లేదు. ఇప్పటికి కూడా అది మిస్టీరియసే కదా. అసలు ఆ ఓటింగ్ ఎలా జరిగింది, ఎంతమంది వేశారు, ఏమిటి, ఇంతవరకు తెలియలేదు కదా. సుప్రీంకోర్టు ఇంతవరకు కూడా అది చేపట్టి దాని మీద తీర్పు ఇవ్వలేదు కదా. ఎందుకు చేస్తుంది అలాగా కదా. 2014లో జరిగిన సంఘటనలు ఇప్పటిదాకా మళ్ళీ దాని గురించి మాట్లాడలే. సో దాని మీద నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే మన రాజ్యాంగం ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని 100% మనం అమలు చేయాలి. అభీష్టాన్ని నెరవేర్చాలి తప్పకుండా. కానీ నెరవేర్చే విధానంలో కూడా లోపాలు ఎక్కడ కూడా ఉండకూడదు. ఎన్నికలు సజావుగా జరగాలన్నప్పుడు ఆ ప్రక్రియని తూచా తప్పకుండా పాటించాలి. సో మీరు అన్న పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా టచ్ అవుతుందేమో, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడాలి. తెలియదండి. అంటే ఇప్పుడు అన్ని వీళ్ళ ఈ నాయకులందరూ కూడా వాళ్ళ అమ్ముల పొదలో అన్ని అంశాలు ఉన్నాయి, దాచుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అనేక ఉంటాయి. కాకపోతే మనం పౌరుల్ని జాగ్రత్తగా భవిష్యత్తు వైపు నడిపించాలి. అంటే మీరు అన్న దానికి వస్తుంది. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ని ఇంకొక 2 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని చర్చలు కొంత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసే దిశగా ఏదన్నా జరుగుతుందేమో అని అనిపించిన దానికి మీరు చెప్పింది ఇంకాస్త ఊతం అవుతుందేమో కదా. లేదండి, ఇప్పుడు అంటే ప్రొసీజరల్ ఇది మళ్ళీ 2 రాష్ట్రాలు కలిసిపోతే అలాంటి ఆలోచన నేను చేయట్లేదు. నేను అనేది ఏంటంటే ఇది కాస్త ఊతం అవుతుందేమో కదా దానికి. లేదు, నేను అనేదల్లా ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్ని అవలంబించిన విధానం ఎక్కడ లోపభూయిష్టంగా ఉండకూడదు. అందులో అత్యధికమైన అతి ఉన్నత స్థాయిలో ఉండవలసిన పార్లమెంట్ ఒక పక్క, అలాగే సుప్రీంకోర్టు ఇంకో పక్క. సుప్రీంకోర్టులో మరి ఫైల్ చేసిన వాద్యాలన్నీ ఎందుకు తీసుకోవట్లేదు? అవి మరి కనీసం చేయాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ మీద ఫైల్ చేసిన పిటిషన్లు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అవి రాలేదనుకోండి, ఇంకా ఉపయోగం ఏముంది? సో మన అందరం కూడా ఈ స్ఫూర్తితో పనిచేయాలండి. వీరు తప్పు చేస్తున్నారా, వారు తప్పు చేస్తున్నారా అని చెప్తే ప్రయోజనం నాకేం ఉండదు. కానీ మరి వీళ్ళందరూ ఎందుకున్నారు అక్కడ? ఆ స్థానాన్ని ఎందుకు ఆక్రమించినందుకు? మనం పనితనాన్ని చూపించాలి. పనితనం చూపించడానికి ఒకవేళ ఏమన్నా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయంటే దాన్ని మనము దాన్ని అధిరోహించాలి, ఓవర్కమ్ అవ్వాలి, పరిష్కారాలు వెతకాలి. ఒక క్యాండిడేటు ఈయన తప్పుడు చేసి ఎన్నికైపోయాడండి, ఇతని మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయని ఎవరో ఫైల్ చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలు అది డిస్పోజ్ చేయడానికి టైం లేదు. 5 సంవత్సరాల తర్వాత ఇంకా రేపో మాపో అయిపోతున్నప్పుడు తీర్పులు వస్తున్నాయి. అసలు కనీసం ఆ అభ్యర్థి మీద ఎలాంటి కేసులు ఉన్నాయి అనేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీరు బయట పెట్టండి అయ్యా అని అంటే ఆ అభ్యర్థులు వెళ్ళి పోలీస్ శాఖను సంప్రదించినా కానీ ఇప్పటివరకు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయో ఇచ్చే పరిస్థితి లేదంట అక్కడ. అదే ఈరోజు పత్రికల్లో వార్త. చాలా చాలా తప్పండి. అంటే ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. నేను రాజ్యాంగబద్ధమైన ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు
నా పని నేను ఎప్పటికప్పుడు విమర్శించుకోవాలి, నా పనితీరు మెరుగయ్యేటట్టుగా చూసుకోవాలి. నేను అప్పుడే భవిష్యత్తుని ఇంకా నేను అందంగా చేయగలుగుతాను కదా. అవును కదా. అది చేయకుండా, కాబట్టి నాయకత్వంలో ఈ లక్షణాలు ఉండాలండి. ఏ పార్టీకి చెందినవారైనా కూడా ఇవాళ వాళ్ళు 5,000 ఇస్తున్నారంటే నేను 10,000 ఇస్తాను, వాడు 1 సిలిండర్ ఇస్తాడంటే నేను 3 సిలిండర్లు ఇస్తాను, వాడు నన్ను సైకిల్ మీద తీసుకెళ్తాడంటే నేను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తాను. ఇలాగ పోటీ పడి ఈ తాయిలాలు పంచిపెట్టే ఆలోచన విధానంలోకి వస్తే ఎలాగ రాష్ట్రాలు బాగుపడతాయి? ఒక పక్క చూస్తున్నాం, ఒక రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బంది ఎలా ఉన్నదో బోల్డ్ అంత చర్చ జరుగుతున్న తరుణంలో ఎలా ఇవన్నీ మాట్లాడుతున్నారు మరి? అంటే ఆర్థిక అంశాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు రేపు తర్వాత ప్రభుత్వంలో రాబోయేటువంటి ఏ ప్రభుత్వమైనా, అది వారైనా వీరైనా, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, అన్నీ సక్రమంగా చేసుకుంటూ పోవడం సాధ్యం అయ్యే పనేనా సార్? రాజధాని నిర్మించుకోవడం, పోలవరం నిర్మించుకోవడం, ఇలాంటి వ్యవహారాలన్నీ ఎప్పటికీ సాధ్యం అవుతాయి ఏ ప్రభుత్వానికైనా? అంటే ఒక 5 సంవత్సరాలు కనుక కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేస్తే అప్పుడు సాధ్యం అవుతుందండి. కేంద్ర బడ్జెట్ అంటే 30 లక్షల కోట్లు అవి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేసి, మీ అంత గొప్పవారు ఎవరు లేరు, మీరు చాలా గొప్పవాళ్ళు, ఎంత విశేషమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు మీరు, మీ రాష్ట్రం ఈ విధంగా అడుక్కు తినిపోతున్నా కూడా మీకు ఏం చైతన్యం లేదు, మేమే మిమ్మల్ని నడిపిస్తామని చెప్పి అక్కడ ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి ఎవరు వస్తే వారు, అక్కడ ఆర్థిక మంత్రి ఎవరైతే వారు, అక్కడ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే వాళ్ళు ఆ యూనియన్ బడ్జెట్ పాస్ చేసి ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అంటే తెలివిని మెచ్చి ఇవ్వాలా, జాలిపడి ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి జాలే కదండి. అసలు ఎవరైనా ఇలా మనం వ్యవహరిస్తామా? అండ్ ఎలాంటి జాతి, తెలుగు జాతి ఎలాంటి జాతి, దేశంలోనే అత్యున్నతమైన ఆలోచనలన్నీ మనం ముందుకు తీసుకొచ్చిన జాతి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్న సభ్యులు కావచ్చు, ప్రభుత్వంలో నడిపిన పెద్దలు కావచ్చు, మా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఏ కోవకి చెందిన వాళ్ళు, సైంటిస్టులు కావచ్చు, కవులు కావచ్చు, ఏ రంగం తీసుకున్నా కూడా దేశ స్థాయిలో అనేక మందిని ప్రభావితం చేసిన జాతి ఈ విధమైన శుష్క ప్రసంగాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తారండి అభివృద్ధి చేసుకోకుండా. అసెంబ్లీలో కూడా అన్ని చోట్ల బండబూతులు తిట్టుకోవడం, ఎవరైనా తప్పు పెడుతున్నారంటే ఏమిట్రా నువ్వు నా మీద తప్పు చెప్తున్నావు, చెప్పు నీ ఆలోచన ఏమిటి, నేను అర్థం చేసుకుంటా అనే ఓపిక లేకపోవడం, ఎవరైనా అభ్యంతరాలు చెప్తున్నారంటే సిఎఫ్డి సంస్థ లాంటి సంస్థ దాన్ని నిందించటం, ఇది అభివృద్ధి చెందుతున్న వాడి ఆలోచన విధానంగా ఎవరు అనుకోరండి. ఏదో లోపం ఉంది కప్పిపుచ్చుకోవడానికి ప్రవర్తిస్తున్నట్టుగానే ఉంటుంది. నాకు నిజం తెలుసుకోవాలనే ఒక ఆలోచన నాలో ఉంటే నేను మిమ్మల్ని వచ్చి అభ్యర్థిస్తా. కరెక్ట్. అనేక పర్యాయాలు మన అసెంబ్లీలో అలాంటి చర్చలు జరిగాయండి. ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి గారు అపోజిషన్ వాళ్ళని, అయ్యా నువ్వు చెప్పు ఏం చేస్తే బాగుంటుంది, నువ్వు చెప్పు నేను వింటాను అని కూర్చుని అపోజిషన్ బెంచెస్లో ఉన్న వాళ్ళని అడిగి రాసుకున్న దాఖలాలు ఉన్నాయండి మన అసెంబ్లీలో, మన రాష్ట్ర అసెంబ్లీలో. కాబట్టి మీరు ఉమ్మడి రాష్ట్రం నుంచి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి పనిచేసిన వ్యక్తులు కదా. నేను 83 బ్యాచ్ అండి. నేను జాయిన్ అయిన కొత్తల్లో విజయభాస్కర్ రెడ్డి గారు, దాని తర్వాత ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు, సరే ఇంకా తెలుసు ఆ పరంపర మీకు తెలుసు కదా. కాబట్టి అది ఔదార్యం అంటే. నేను ప్రజల కోసం అని చెప్పి ఎవరి కాళ్ళు పట్టుకోవాలనో పట్టుకుంటాను. అతని దగ్గర కనుక జ్ఞానం ఉన్నది నేను తెలుసుకోవాలంటే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. అంటే ఇదేదో ప్రజలకి చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ మీరు ఇంతమంది దగ్గర పనిచేస్తూ వచ్చారు కదా, అలాంటి ఔదార్యం కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు? ఆ తర్వాత క్రమంగా ఎలా ఈ సాంప్రదాయం సంస్కృతి చెడిపోయిందని మనం 1-2 మాటలు ఏమన్నా మాట్లాడుకోవచ్చా సార్? అంటే ఒక లోపం ఏమొచ్చిందంటేనండి, మనం ఇవాళ చేసే ఆలోచనలన్నీ కూడా దీర్ఘకాల ప్రయోజనం కోసం చేసే ఆలోచనలు. ఉదాహరణ చేయాల్సింది కూడా అదే కదా, చేయాలి. ఉదాహరణకి ఒక ఔటర్ రింగ్ రోడ్ అని తీసుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరానికి విశేషమైన ఆకర్షణ. డెఫినెట్గా
దాన్ని మనం ఎవరూ తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ అలాంటి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సాంప్రదాయం ఇవాళ మన సమాజంలో లేదు. మాట్లాడితే వాడు ఎక్కడ తప్పులు చెప్తాడో, వాడెక్కడ ఈ క్రెడిట్ కొట్టేస్తాడో, లేదా వీడు కబురు చేస్తే వాడి మీటింగ్ నేను వెళ్ళటం ఏమిటి అని వాడు మాట్లాడటం. మన ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని ఆవిష్కరిద్దాం. అది అమలు చేసే తీరులో నువ్వేమైనా తప్పులు చూపిస్తే నేను ఉపేక్షించేది లేదు. స్కీమ్ నేను సపోర్ట్ చేస్తున్నాను. అమలు చేసే విధానంలో మీ అధికారులు కానీ నువ్వు కానీ తప్పు చేస్తే నేను ఎండకడతాను అనే ఒక పద్ధతిలో అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ వ్యవహరించాలి. కానీ నేను వాడి సమావేశానికి వెళితే నేను తక్కువైపోయానని వాడు భావించి, వాడిని నా సమావేశానికి ఆహ్వానిస్తే నేను తక్కువైపోయానని భావించుకుంటే ఎలా జరుగుతుంది రాజ్యాంగం? అదే అంటున్నా, మీకు అభ్యంతరం లేకపోతే ఎక్కడి నుంచి ఈ సాంప్రదాయం చెడిపోతుంది? ఇంతకంటే చెప్పకూడదు, నేను లక్ష్మణ్ రేఖ దాటకూడదు ఈ సమయంలో. ఆ విధంగా ఉండాలి కదండి. ఎందుకంటే ఇవాళ మనకి ఆలోచనల్ని తప్పు పట్టడం ఒక ఎత్తు, అమలు చేసే తీరును తప్పు పట్టడమే ప్రధానమైనది. ఎగ్జాక్ట్లీ. సో ఎంత గొప్ప ఆలోచన అయినా కూడా, హైటెక్ సిటీ ఎంత అద్భుతాలను సృష్టించినా అమలు చేసిన దాంట్లో లోపం ఉందా లేదో చూడాలి. ఆలోచనలో కూడా చూడాలి, కానీ అమల్లో కూడా లోపం ఉందో లేదో చూడాలి. కాబట్టి ఒకసారి మనం అపోజిషన్ను కన్సల్ట్ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లు లెక్క, లేదా నా వ్యక్తిత్వాన్ని నేను ఇంకా వికసింపజేసుకుంటున్నానా? ఇలాంటి కొన్ని మౌలిక అంశాల్లో మన రాష్ట్రంలో నాయకత్వంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయండి. ఇది చాలా దురదృష్టం. ఇక్కడ మరొక విషయం, ఈ ఫైల్స్ మిస్ అవ్వడం, ఫైల్స్ దగ్ధం అవ్వడం, ఇది కాస్త మిస్టీరియస్గా మారింది సార్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో. ఈ మధ్య కాలంలో సిట్ ఆఫీస్ పక్కన కొన్ని పత్రాలు, అంటే ఒక కేసుకు సంబంధించినటువంటి పత్రాలు, హెరిటేజ్ వ్యవహారానికి సంబంధించినటువంటివి, అవి తగలబడుతూ ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో అసలు ఒరిజినల్ ఫైల్స్ లేవు. ఏమంటాం వాటిని, షాడో ఫైల్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు అనేదే కదా ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది. ఇవి మిస్ అవ్వడం ఒక ఇది, రెండోది ధ్వంసం చేయడం ఇంకొక ఇది. మిస్ అయిన వాటి గురించి చర్యలు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి, వాటిని ఎవరు మళ్ళా తీసుకొచ్చి ప్రవేశపెడతారు, తర్వాత అసలు ధ్వంసం ఎందుకు చేస్తారు, ఈ వ్యవహారాల గురించి ఏంటి సార్ కొంత మిస్టీరియస్గా ఉన్నాయి. ఏమనంటే ఇప్పుడు ప్రభుత్వం అంటేనే నిర్వచనం ఏమిటంటే శాశ్వతంగా ఉండే సంస్థ, అది వ్యక్తులతో మారే సంస్థ కాదు. ఈ రాజకీయ నాయకుల్లాగా రాజకీయ ఏదో ఒక రంగు వేసేసి ఈ పార్టీ ఇదే గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి లేదు. అవును కదా. మనం అనేక విధాలుగా ఈ ప్రభుత్వం యొక్క ఈ నిర్వచనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామండి. అందులో ఒక లోపం ఏమిటంటే ఈ ఫైల్స్ స్టోర్ చేసే విధానము, ఫైల్స్ అన్నీ భద్రపరిచే విధానంలో కొన్ని తప్పులు వస్తున్నాయండి. ప్రధానంగా ఇవాళ ఈ ఆఫీస్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ ఆఫీస్ వచ్చిన తర్వాత దీని ప్రోటోకాల్ ఎవరు చూస్తున్నారు, ఈ బ్యాక్ ఫైల్స్ అన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు దీన్ని పొందిగ్గా కాపాడుతూ వస్తున్నారు, ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అన్ని ఫైల్స్ దగ్ధం అవ్వకుండా ఉంటాయి అని ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా దీని మీద చాలా ఒక రకమైన గోప్యత, అసలు చర్చ కూడా జరగట్లేదు. నేను అంటే అఫ్కోర్స్ నేను ప్రతిరోజు అన్ని ఛానల్స్ వివరంగా చూడను, కానీ నేను ఈ కాగితాలు కనిపించడం అదంతా ఏదో ఛానల్లో చూశాను. మరి దాని తర్వాత ప్రభుత్వంలో ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు. ఏ కార్యదర్శి కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇవి పనికిరాని చిత్తు కాగితాలు అని కూడా చెప్పరు, లేదా ఎవరైనా ఎవరు చెప్పరు. అందుకే ఇందాక మీరు 21 లక్షల పట్టాలంటే కల్పితం అన్నాను, ఎందుకంటే ఎవరు స్పందించరు. దాని మీద తదుపరి సాక్ష్యాలు ఏం దొరకవు. ఎందుకంటే మీరు ఎంత మాట్లాడినా కూడా మీరు ఛేదించుకుని సెక్రటేరియట్లోకి వెళ్ళిపోయి ఎలా నిజ నిర్ధారణ చేస్తారు? అవును కదా. ప్రభుత్వం స్పందిస్తేనే కదా. ఒక సగటు అధికారి గోపి గారు ఇదిగోనండి విషయాలు చూడండి, ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ దగ్ధం అయ్యాయి, ఏం అవ్వలేదు, దయచేసి మీరు
ఇలాంటి ప్రచారం ఏమీ చేయకండి అని మీకు వివరాలు అందించారనుకోండి, మీరు ఆ వివరణ మళ్ళీ మీరు ఛానల్లో చెప్తారు. కరెక్ట్. ఈ అధికారులు చెప్పారండి, దీని మీద దయచేసి ఎవరు నమ్మకండి, ప్రచార వార్తలు నమ్మద్దు అని మీరే చెప్పేస్తారు, క్లోజ్ అవుతుంది. అట్నుంచి స్పందనే లేదు, ఏ ఛానల్లోనూ లేదు. అవును. పోనేదో ఈ కలర్ ఛానల్లో లేదు, ఆ కలర్లో ఛానల్లో లేదు, ఏ కలర్ ఛానల్లోనూ లేదు. అంటే అదేదో చెప్పినట్టుగా వైట్ కలర్ ప్రభుత్వం వైపు నుంచి ఒక వైట్ కలర్ వైట్ కలర్ కూడా రాదు. కాబట్టి అదేదో మనం దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్టుగా, దున్నపోతు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, వర్షం కురుస్తూనే ఉంటుంది. అదే దాంట్లో చలనం ఉండదు అని మనం ఎలాగైతే మనం అనుకుంటామో అలా ప్రభుత్వాలు ఉండకూడదండి. సాధారణంగా ఎలాంటి ఫైల్స్ ఇలా ధ్వంసం చేస్తూ ఉంటారు సార్? అంటే మనకు యాక్చువల్గా డిస్పోజల్ సిస్టమ్ అన్నది నిర్దిష్టంగా టాటన్హామ్ సిస్టమ్ ఉందండి. దాంట్లో కొన్ని ఫైల్స్ 1 సంవత్సర కాలం జాగ్రత్తగా ఉంచి తర్వాత తగలబెట్టచ్చు. కొన్ని ఫైల్స్ 10 సంవత్సరాలు ఉంచి తర్వాత తగలబెట్టచ్చు. కొన్ని ఫైల్స్ శాశ్వతంగా ఉంచాలి అని ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన డిస్పోజల్ అని అంటారండి. ఆర్ డిస్పోజలు, ఎన్ డిస్పోజలు, డి డిస్పోజలు అని డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రికార్డ్ అసిస్టెంట్ ఎవరైతే అల్టిమేట్గా రికార్డ్స్ అన్ని స్వీకరిస్తాడో సర్క్యులేట్ అయ్యి అత్యున్నత స్థాయి దాకా వెళ్ళి ఆదేశాలు పొంది ఆదేశాలు వెలువడిన తర్వాత ఆ వెలువడిన ఆదేశాల ఫైల్లో భద్రపరిచి ఇది తీసుకెళ్ళి రికార్డ్ కీపర్కి ఇచ్చేయాలి. ఈ ఫైలు ఆ రికార్డ్ కీపర్కి వెళ్ళినప్పుడు ఆ ఫైలు దాంట్లో క్లియర్గా చూస్తాడు, ఇది ఎల్డిస్సా, డిడిస్సా, ఆర్డిస్సా అని. ఆ ఫైలు డిస్పోజల్ ప్రకారంగా ఆ సంవత్సరాలు అన్ని సంవత్సరాలు దాన్ని భద్రంగా పెడతాడు. పట్టి సంవత్సర అంతంలో ఒక్కొక్క డిస్పోజల్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో జాగ్రత్తగా రాసి వాళ్ళ ఉన్నతాధికారికి, అయ్యా ఈ డిస్పోజల్లో 10 ఫైల్స్, ఈ డిస్పోజల్లో 30 ఫైల్స్, ఇన్ని ఫైల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా తగలబెట్టడానికి మీ ఆదేశాలు అడుగుతున్నాను అని అడుగుతాడు. ఆదేశాలు పొందిన తర్వాత ఈ నంబర్లు ఉన్న ఫైల్సా కాదా జాగ్రత్తగా చూసి ఒక్కొక్క ఫైల్స్లో కరెంట్ ఫైల్ ఎన్ని పేజీలు ఉన్నాయి, నోట్ ఫైల్ ఎన్ని పేజీలు ఉన్నాయి జాగ్రత్తగా లెక్కపెట్టి అక్కడ రాసి అవి డిస్ట్రాయ్ చేయాలండి. దీని డిస్ట్రక్షన్ అంటారండి, ఫైల్ డిస్ట్రక్షన్ ప్రొసీజర్. దీని ప్రకారంగా చెయ్యాలి. డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది కానీ ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని నాకు తోచిన ఫైల్ నేను తీసిపోయేది అంటించేస్తూ కూర్చుంటే అది ఎలా విధానం అవుతుంది అసలు? కాబట్టి ప్రభుత్వం స్పందించాలి కదా, అధికారులు చెప్పాలి. కొన్నిసార్లు అత్యుత్సాహంతో ఎవరో ఒకళ్ళు ఏదో రిపోర్ట్ ఫైల్ చేశారు అనుకుందాం, ఫైల్ చేసిన తర్వాత మనం పిలిచి వాళ్ళతో మాట్లాడి, ఏమైనా నువ్వు చెప్పావు కరెక్ట్, ఇదిగో చూడు ఫైల్ ఇక్కడే ఉంది, నువ్వు చూపిస్తున్న నీ ఛానల్లో చూపిస్తున్న ఫైల్ ఇదిగో పేపర్లు ఇవే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ డూప్లికేట్లు, లేదా 2 కాపీ 3వ కాపీ 4వ కాపీ ఏదో అందుకని తగలబెట్టాం ఏదో కారణం చెప్తే అప్పుడు దానికి ఆటోమేటిక్గా ఆ కాంట్రవర్సీ అప్పటితో అది అయిపోతుంది కదా. ఇది స్పందన లేకపోవడాన్ని ఎట్లా చూడాలి? స్పందన లేకపోవడాన్ని అదే చెప్పాను కదండి, అదేదో అనుమానించాల్సిందే. అంటే ఆంబోతు మీద వర్షం కురుస్తున్నట్టుగా ఉందండి, ఏం స్పందించట్లేదు, ఏం పట్టించుకోం. మీరు అనవలసిన మాటలన్నీ అనండి, మేము పట్టించుకోం. ఇది చాలా ప్రమాదకరమైన తీరండి, ప్రభుత్వాలు అలా ఉండకూడదు. ఇక్కడ స్కిల్ కేసు వ్యవహారంలో కూడా ఫైల్స్ మిస్ అవ్వడం అనేది పెద్ద చర్చ నడిచింది. దాని మీద ఛార్జ్ మెమో ఇవ్వనండి, ఎవరు దానికి బాధ్యత నిర్వహిస్తారో వాళ్ళకి ఛార్జ్ మెమో ఇవ్వనండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎవరైతే అధికారులు అక్కడ పనిచేశారో అంటే వీటిని షాడో ఫైల్స్ ఎంత ప్రామాణికంగా తీసుకుంటారు, ఒరిజినల్ ఫైల్స్ ప్రామాణికత? ఒరిజినల్ ఫైల్ చాలా ముఖ్యం అండి. షాడో ఫైల్ అన్నది కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ ప్రధాన ఫైల్లో ఉన్న అంశాల మీద చర్చకి కావాల్సిన మెటీరియల్ మాత్రమే షాడో ఫైల్లో దొరుకుతుందండి. ఒక శాఖ నుంచి మాకు 60 కోట్లు కావాలి స్కిల్ డెవలప్మెంట్ కింద ఇవ్వండి, చేనేత కార్మికులకి మేము ట్రైనింగ్ ఇస్తాము 60 కోట్లని పంపించారనుకోండి, దాని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాడో ఫైల్ తెరిచి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి 60 కోట్లు అడుగుతున్నారు చేనేత కార్మికులకి ట్రైనింగ్ కోసం, ఇంతకు పూర్వం మనం ఇలా ఇచ్చాము, ఇంతకు పూర్వం ఇలా చేసాము, ఈ లాభం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, లేదా అసలు చేనేత రంగం ఇవాళ అసలు ఉపయోగమే లేదు, పవర్లూమ్లు వచ్చాయి,
వాట్ ఎవర్ ఇస్ ద ఇంటర్నల్ డిస్కషన్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ షాడో ఫైల్లో పొందుపరిచి ఆ షాడో ఫైల్నే వాళ్ళ ఉన్నతాధికారులకు పంపించి వాళ్ళ ఉన్నతాధికారులందరూ పరిశీలన చేసి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఈ మెయిన్ ఫైల్ మీద చివరిలో రాసి పంపిస్తారు. ఈ చర్చ అంతా, ఈ షాడో ఫైల్ చర్చ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదు. సో ఒకవేళ ఒరిజినల్ ఫైల్ ఉండి ఉంటే ఈ స్కిల్ కేసుకి సంబంధించి ఇంకాస్త ఏమన్నా మనకి నిజాలు బయటపడతాయి, నిజాలు బయటకు వచ్చేవేమో. షాడో ఫైల్తో మనం ఏం చేయలేమండి. ఐ డోంట్ థింక్ అది కోర్టులో అది నిలుస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది. అది నిలవదండి, కోర్టులో ఎలా నిలుస్తుందండి? కోర్టులో ఎవరు మెయిన్ ఫైల్ చూశారు, ఎన్ని రోజులు ఫైల్ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ నిర్ణయాలన్నీ వివరంగా ఫైల్లో రాశారా అన్నది ప్రధాన అంశం అవుతుందండి అని నా ఆలోచన. సార్, మనం చివరిగా మీ ఈ సిఎఫ్డి ద్వారా కేవలం ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తెచ్చేంత వరకేనా, భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకేమన్నా ప్రజల్ని చైతన్యపరిచి జీవన ప్రమాణాలు పెంచే దిశగా, అంటే ప్రభుత్వాలు ఎలాగో చేస్తూ ఉంటాయి, మీ వైపు నుంచి అలాంటి ఇంకేమన్నా కార్యక్రమాలు తీసుకుంటారా? అంటే మేము పెట్టుకున్న చార్టర్లో చాలా అంశాలు ఉన్నాయండి. అంటే ప్రజాస్వామ్యం ఇంకా బలపడాలంటే ప్రజల్లో చైతన్యం ఇంకా బాగా పెరగాలి, పరిపాలనలో నేరుగా ప్రజలకి భాగస్వామ్యుల కింద వాళ్ళు చేయగలగాలి. ఉదాహరణకి చట్టసభల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వాటి యొక్క లాభ నష్టాలు ఇవన్నీ ఓ పట్టికలాగా తయారు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకి ఇవి అందించి ప్రత్యామ్నాయంగా ప్రజలకి ఒక ఆలోచన విధానాన్ని అందించగలగాలి. ఇవాళ ఒక పార్టీ కిందే మాట్లాడుతుంది కానీ ప్రభుత్వం కింద మాట్లాడటం లేదు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. నాకు జ్ఞాపకం వస్తుంది, నేను 1990 సంవత్సరంలో మహబూబ్ నగర్లో జిల్లా కలెక్టర్గా చేశానండి. జిల్లా కలెక్టర్గా చేస్తున్న రోజుల్లో యువజన సంఘానికి ఏదో సమావేశానికి ఏదో ఉంటే వెళ్ళాను యూత్ క్లబ్కి. ఆ యూత్ క్లబ్స్ వాళ్ళతో మాట్లాడుతూ చర్చ చేస్తూ రూలింగ్ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే అంశం మీద వాళ్ళతో మాట్లాడాను. ఆ రోజు మాట్లాడితే ఆ రోజు ఆ పత్రికల వాళ్ళందరూ చక్కగా దాన్ని ఏదో శీర్షిక అంశం కింద వేశారు, పేపర్లో వచ్చింది. నెక్స్ట్ డే స్థానిక శాసనసభ్యులు, ఆయన ఇవాళ స్వర్గస్థులు అయ్యారు, పులి వీరన్న గారు వచ్చి నన్ను కలిసి ఏదో మాట్లాడుతూ, మీరు అన్నీ అయిపోయిన తర్వాత, ఏం సార్ మీరు నేను అలా మాట్లాడారు ఏంటి అన్నాడు. ఏం మాట్లాడాను? అదేనండి రూలింగ్ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నారు. అంతే కదా, అది రాజ్యాంగ అంశం, అది అందులో తేడా ఏముంది? సో మీరు ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తారు, కానీ ప్రభుత్వం అనే వాహనం వేరు, మీరు కేవలం డ్రైవరు. అంతే కదా, డ్రైవర్ మారుతూ ఉంటాడు, ఆర్టీసీ బస్సు మాత్రం ఒకటే. అలాగా రూలింగ్ పార్టీ ప్రజలు ఆమోదించారు, అధికారంలోకి వస్తారు, ప్రజలు తిరస్కరించారు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఆ విధంగా మనం చూడాలి. అంటే ఇక్కడ ఈవెన్ రాజ్యాంగబద్ధమైన పదవైన గవర్నర్తో కూడా అదే మాట్లాడిస్తున్నారు కదా సార్ ప్రభుత్వాలు, అసెంబ్లీలో. ఇవన్నీ తప్పండి, ఇవన్నీ తప్పు. అంటే రాజ్యాంగబద్ధంగానే గవర్నర్ వ్యవహరించాలన్నప్పుడు ఆయనకి స్వేచ్ఛ ఉన్నది. అంటే స్క్రిప్ట్ అంతా ఇక్కడ ప్రెసిడెంట్ కంటే గవర్నర్కి ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఉందండి. గవర్నర్ ఆ విధంగా నడిపించాలి, ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాలి, స్పందించే ఒక సంస్థ కింద కనిపించాలి. అంతేగాని నిబద్ధతకి నేనే మరో పేరుని ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు అనుకోండి, వ్యవస్థలన్నీ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కదా. రాయిలాగా కూర్చోవటం అటుంచితే స్క్రిప్ట్ ఏదైతే స్క్రిప్ట్ రాస్తారో అదే తీసుకెళ్ళి అదే అండి, అందులో కొన్ని అంశాల్లో ఆయనకి ఏమీ విచక్షణ లేదు. క్యాబినెట్ అప్రూవ్ చేసిన స్పీచ్ ఆయన చదవాలి, అంతేగా. సో కొన్ని అంశాల్లో ఆయనకి లేదు. కానీ ఒక రాష్ట్ర పనితీరు ఎప్పటికప్పుడు ఆయన బేరీజ్ వేసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిని పిలవాలి, వయసులో ఆయన కంటే పెద్దవాడైతే ఆయన్ని మందలించాలి, చెప్పాలి. ఎందుకంటే ఒకసారి గాడి తప్పితే అల్లకల్లోలో అయిపోతుంది. ఇవాళ ఈ 5 సంవత్సరాలు ఉండే సమయంలో మా ఇష్టం వచ్చినట్టల్లా మేము చేసేస్తామని ఒక్కొక్క ప్రభుత్వం తయారైపోతే మనం అందరం ఊహించుకున్నది ఏమిటి? రాజ్యాంగంలో 5 సంవత్సరాల తర్వాత ఇంకా వీడికి పనిచేద్దామనే ఒక ఆపేక్ష ఉంటుంది. కాబట్టి
జాగ్రత్తగా వ్యవహరిస్తాడు, ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళి ఓటు అడుగుతాడు అని మన రాజ్యాంగ నిర్మాతలందరూ ఊహించుకున్నారు. 5 సంవత్సరాలు నాకు చాలు, కొల్లగొట్టేసి సర్వనాశనం చేసేసి నా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ రోజుల్లో అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వస్తామో రాదో తెలియదు, నాకు అవసరం లేదు, నాకు అసలు అవసరం లేదు అనే రకంగా పనిచేశారు అనుకోండి ఎవరైనా, ఒకవేళ ఉద్దేశంగా, ఏం చేస్తాం? ఇవాళ దానికి సమాధానం లేదు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా దీర్ఘకాలపు ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలే వీళ్ళ కాలపరిమితి. వీడు 30 ఏళ్లకి ఒక రాష్ట్రం మీద పడే ఒక ఆర్థిక భారాన్ని నిర్ణయం తీసుకుంటున్నాడు. కరెక్ట్. ఎలా తీసుకుంటాడు? ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ వచ్చిన కొత్తల్లో దేశవ్యాప్తంగా జరిగిన చర్చ అండి. ఇది కూడా సమాధానం ఏం లేదు, కానీ దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలి అనే అంశం వచ్చింది. కానీ ఇవాళ కూడా చేయట్లేదు. ఓ పెద్ద పోలవరం కడుతున్నాం మనం, ఇంకెవరికి దాంట్లో పాత్ర ఉండదు, రూలింగ్ పార్టీకే పాత్ర. అంటే శాశ్వతంగా అప్పు తీరేంత వరకు మరి ఆ పార్టీ ఉంటుందా? ఉండకపోవచ్చు. కాబట్టి చేసింది కరెక్టు, దీంట్లో ఎలాంటి తప్పులు దొరలలేదు, కానీ అమలు చేసిన తీరులో తప్పు ఉన్నది, దాన్ని మేము తప్పు పడుతున్నాం అని అపోజిషన్ వాళ్ళ అంటంలో అది భావ్యంగా ఉంటుంది. లేకపోతే ప్రతి దాంట్లో ఈ అనుమానాలు వచ్చేటప్పటికీ దీర్ఘకాలపు ప్రయోజనం ఉన్న ప్రాజెక్ట్స్ ప్రభుత్వాలు ఇంకేం చేయవు. మీరు ఇంత చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకి, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా కొంత భయాలు ఉండేవి. మావోయిస్టులు ఈ భయాలు ఉండేవి. రేపు పొద్దున సిఎఫ్డి నుంచి ఎవరు మనల్ని ప్రశ్నిస్తారని ఇలా భయపడాల్సి వస్తుందేమో రేపు అధికారులకి అని. లేదు కదండి, అలా భయం ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళు. అంతేనా? ఇది చాలా తప్పుడు మార్గాలండి. ప్రభుత్వాలకి అవకాశం ప్రజలు ఇస్తున్నారు, ఆ అవకాశం జాగ్రత్తగా చేసుకుని, మన ముందు చరిత్ర చక్కగా ఎంతోమంది నాయకులు మనం చూసాం, నిస్వార్థంగా పనిచేశారు, శాశ్వత కీర్తి సంపాదించారు. వాళ్ళు చేసిన ప్రయోజనాలు 10 కాలాల పాటు అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కోవకి నేను కూడా చెందినవాడిని అవ్వాలి అని ఆశించి అందరూ పనిచేయాలని మేము భావిస్తున్నాం. అంతేగాని మేము ప్రశ్నిస్తామని అనుకోవట్లేదు. ప్రస్తుతానికి అందరం ఆశించే చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. నమస్కారం గోపి గారు. థ్యాంక్ యూ.